హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఈరోజు మన కిచెన్లో 2 హెల్దీ సమ్మర్ స్పెషల్ రెసిపీస్ చూపిస్తున్నాను. అందరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ రెసిపీ రాగి సంగటి. రాగి సంగటి ఎంత హెల్దీ రెసిపీయో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అందరికి తెలిసిన విషయమే కదా. కానీ తెలియని వాళ్ళ కోసం రాగి సంగటిలో ఉన్న అన్ని హెల్త్ బెనిఫిట్స్లో నాకు తెలిసిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే మీకు చెప్తాను. రాగి పిండిలో గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ లైక్ ఐరన్ అండ్ కాల్షియం ఉంటాయి. ఈ రాగి సంగటిని ఫైబర్ రిచ్ రెసిపీ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ రాగి సంగటిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రాగి పిండి మన రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వల్ల మన బోన్ హెల్త్, షుగర్ లెవెల్స్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి సంగటిని అందరూ ఎన్నో రకాలుగా చేస్తారు. ఈరోజు మన కిచెన్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా నా స్టైల్లో సింపుల్గా రాగి సంగటి ఎలా చేసాను చూపిస్తాను రండి. నేను ఇక్కడ సంగటి చేసే గిన్నెలోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నార్మల్ రైస్ తీసుకున్నాను. 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ బియ్యంని బాగా రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా బియ్యం కడిగిన వాటర్ చెట్లకు వేస్తే చెట్లు బాగా వస్తాయని విన్నాను. నేను ఇక్కడ రాగి సంగటిని నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీకు నచ్చితే రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. బియ్యంని నీట్గా వాష్ చేశాక ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ అయినా రైస్ని నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ని స్టవ్ మీద పెట్టుకొని 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. రైస్ ఉడికే లోపల రాగి పిండిని మిక్స్ చేసేసుకున్నాం. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు రాగి పిండి తీసుకోండి. అంటే మీరు రైస్ ఎంత తీసుకున్నారో రైస్కి డబుల్ క్వాంటిటీలో రాగి పిండి తీసుకోవాలి. 2 గ్లాసుల రాగి పిండికి 2 గ్లాసుల వాటర్ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ఉండలు రాకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి, మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. నేను చూపిస్తున్న విధంగా పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రాగి పిండి మిక్స్ని రెడీగా పక్కన పెట్టుకొని ఈ లోపల రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. నేను రైస్ కుకింగ్కి ఇంత టైం అని చెప్పాను, కానీ రైస్ మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. నాకైతే కరెక్ట్గా 12 మినిట్స్ తర్వాత వాటర్ అన్ని 80% ఇలా ఇంకిపోయి రైస్ మెత్తగా ఉడికిపోయింది. కొంతమంది రైస్ ఇలా ఉడికాక మ్యాషర్తో ఇంకా మెత్తగా మ్యాష్ చేసేస్తారు. నాకు ఇలా తినడమే ఇష్టం కాబట్టి నేను రైస్ నేమ్ మ్యాష్ చేయట్లేదు. ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిక్స్ని మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నాకెందుకో ఇంకా కొంచెం వాటర్ తగ్గింది అనిపించి మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. అంటే నేను మొత్తం ఒక చిన్న టీ గ్లాస్ రైస్కి 7 గ్లాసెస్ వాటర్ వేసాను. సంగటి మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి. బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రాగి పిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. సరిగ్గా ఉడికించలేదనుకో ఈ సంగటి తిన్న వెంటనే కడుపు నొప్పి వస్తుంది. రాగిపిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి సంగటి మొత్తం బాగా ఉడికిపోయాక రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మరో 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే హెల్దీ అండ్ టేస్టీ రాగి సంగటి రెడీ. చాలామంది 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ రాగి పిండి వేసి రాగి సంగటి చేస్తుంటారు. కానీ ఎప్పుడైనా రైస్ క్వాంటిటీ తగ్గించి పిండి క్వాంటిటీ పెంచుకుంటే సంగటి టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా సంగటి ఎంత బాగా వచ్చిందో. ఈ సంగటి వేడిగా ఉన్నప్పుడే చేతిని టచ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో రౌండ్ బాల్ లాగా చేసేసుకోండి. ఈ వేడి సంగటి ముద్దల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఎనీ వెజ్ ఆర్ నాన్ వెజ్ పులుసు పెట్టి సర్వ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ అయితే వడల పులుసు, వంకాయ పులుసు లేదా వేరుశనగ పచ్చడి వేసుకొని తిని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ లేదా చేపల పులుసు వేసుకొని తిని చూడండి, టేస్ట్ అద్దిరిపోద్ది. నేను ఇక్కడ నెల్లూరు చేపల పులుసుతో సర్వ్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఆ స్టైల్లో రాగి సంగటి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో స్టార్టింగ్లో మీకు 2 హెల్దీ సమ్మర్ రెసిపీస్ చూపిస్తానన్నాను కదా. సెకండ్ రెసిపీ రాగి అంబలి. రాగి అంబలి పాతకాలం రెసిపీ అయినప్పటికీ ఈ రాగి అంబలి తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్ అండ్ ఆర్టిఫిషియల్ జ్యూసెస్కి అలవాటు పడిపోయారు కదా. ఇప్పుడు అందరు ఉంటున్న ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్కి ఈ రాగి అంబలిని వీక్లీ ట్రైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ అంబలి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ముందు రోజు సంగతి చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రాగి అంబలిని మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపించిన సంగటిని అంబలి మిక్స్ చేసుకోవడానికి ఇలా కొంచెంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చేత్తోనే ఇలా మిక్స్ చేసేయండి. కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. కొంతమంది రాగి అంబలి ఓన్లీ రాగి పిండితోనే చేస్తారు, అది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. రుచికి సరిపడే సాల్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పల్చటి మజ్జిగ హాఫ్ గ్లాస్ వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ రాగి అంబలి రెడీ.
రాగి అంబల్ మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోండి. ఈ సమ్మర్లో కొంతమంది ఒంట్లో నీరసంగాను అలాగే డల్గాను ఉంటారు, ఏ పని చేయలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు మార్నింగ్ ఒక్కసారి రాగి అంబల్ ఒక్క గ్లాస్ తాగి చూడండి, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. డే మొత్తం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. రాగి అంబల్ కూడా అందరూ ఎన్నో రకాలుగా చేస్తుంటారు, కానీ ఈ వీడియోలో మేము ఇంట్లో రెగ్యులర్గా సమ్మర్లో రాగి అంబల్ ఎలా చేస్తామో మీకు చూపించాను. ఇలా ఒకరోజు సంగతి చేసుకొని నెక్స్ట్ డే రాగి అంబల్ మిక్స్ చేసుకొని తాగేయండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించిన ఈ 2 హెల్దీ సమ్మర్ స్పెషల్ రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు వీలైతే మన రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.